హై ఫ్రెండ్స్, అందరికి కామన్గా ఉన్న డౌట్ ఇప్పుడు ఇన్ ట్యాక్స్ రేట్ల న్యూ ఆర్ ఓల్డ్ రెండిట్లో ఏది బెటర్ అనేది కామన్గా ఉన్న డౌట్ అండి. ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఏది బెటర్ అని చూపిస్తాను. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరే తెలుసుకోవాలండి. ఈ రెండిట్లో మెంబర్ ఆర్ అడ్వైస్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ. ఈ రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటుందండి. మీరు ఓల్డ్ ట్యాక్స్ రేట్ అయినా తీసుకోవచ్చు, న్యూ అయినా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి. రెండిట్ల తేడా ఏంటంటే, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అంటే లాస్ట్ ఫైనాన్స్లో ఉన్న రేట్ ఎలా ఉన్నాయంటే, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ డిడక్షన్ విల్ బి అలౌడ్. అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ డిటెక్షన్ అనేది అలో చేశారు. ఇప్పుడు అది మీరు అదే కావాలనుకుంటే మీరు అదే తీసుకోవచ్చు అండి. మీకు ఎగ్జెంప్షన్ మీరు ఆ బెనిఫిట్ని మీరు తీసుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రిజిమ్స్లో ఎగ్జెంప్షన్ డిటెక్షన్ అనేది లేవండి. అవి డైరెక్ట్ ప్లాట్ రేట్స్ అనేవి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయని నెక్స్ట్ స్క్రీన్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్స్ ఇది లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎలా ఉన్నాయంటే, అప్ టు 2,50,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదండి. 2,50,000 టు 5 lakh వరకు 5% ఇన్కమ్ అండి. 5 lakh వరకు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉండేది. దానికి తోడు మీకు రీబేట్ వస్తుందండి 12,500. మళ్ళీ 5 lakh టు 10 lakh ఆ రిబేట్ ఇక్కడ రాదండి. ఆ 12,500 ప్లస్ నెట్ మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ పైన 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అబౌట్ 10 lakh పైన 1,12,500 1,12,500 ప్లస్ 30% ఆన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓల్డ్ రిజిమ్ అండి, అప్ టు 60 year వరకు. ఇది ఇప్పుడు కొత్త రేట్స్ ఎలా ఉన్నాయంటే, న్యూ ట్యాక్స్ రేట్స్లో అప్ టు 30 years వరకు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగా 2,50,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదండి. 2,50,000 టు 5 lakh వరకు 5% అండ్ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు రిబేట్ వస్తుంది 12,500. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంటుంది. మళ్ళీ 5 lakh టు 7,50,000 వరకు ఇక్కడ రిబేట్ అనేది రాదండి. 12,500 ప్లస్ 10% ఉంటుంది. నెక్స్ట్ 7,50,000 టు 10 lakh వరకు ఇక్కడ ట్యాక్స్ ఎలా ఉంటుందంటే 37,500 ప్లస్ 15% అండ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద ఉంటుంది. 12,50,000 వరకు 7,500 ప్లస్ 20% అండి. నెక్స్ట్ 12,50,000 నుండి 15 lakh వరకు 1,25,000 ప్లస్ 25% అండ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఇక్కడ అబౌట్ 15 lakh 1,87,500 ప్లస్ 30% అండి. ఇక్కడ కూడా మీకు రిబేట్ వస్తుంది అప్ టు 5 lakh వరకు 12,500. అబౌవ్ 5 lakh ఉన్న వాళ్ళకి మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. న్యూకి ఓల్డ్కి మేజర్ డిఫరెంట్ ఇక్కడ. ఓల్డ్లో అయితే మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు, న్యూలో అయితే ఎలాంటి డిటెక్షన్ ఉండవుంది. నో డిటెక్షన్ ఎగ్జెంప్షన్. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రేట్ 60 years నుండి 80 years వరకు ఈ విధంగా ఉన్నాయండి. అప్ టు 5 lakh వరకు నిల్, 3 lakh నుండి 5 lakh ట్యాక్సబుల్ ఇన్కమ్ వరకు 3 lakh నుండి 5 lakh ట్యాక్సబుల్ ఇన్కమ్కి 5%. 5 lakh నుండి 10 lakh వరకు ఉన్న వాళ్ళకి 10,000 ప్లస్ 20% ట్యాక్స్. అబౌట్ 10 lakh ఉన్న వాళ్ళకి 1,10,000 ప్లస్ 30% ట్యాక్స్ ఉంటుందండి. నెక్స్ట్ మోస్ట్ సీనియర్ అంటే అబోవ్ 80 years వాళ్ళు. అబోవ్ 80 years వాళ్ళకి అప్ టు 5 lakh ఇలాంటి ట్యాక్స్ లేదండి. 5 lakh టు 10 lakh ఉంటే 20% ఉంటుంది. అబౌవ్ 10 lakh 1 lakh ప్లస్ 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రేట్స్ ఇలా ఉన్నాయండి. రెండిట్లో మీరు మేజర్ డిఫరెంట్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో అయితే మీరు ఎగ్జెంప్షన్ డిడక్షన్ అనేది చూపించుకోవచ్చు. న్యూ రిజిమ్స్లో అయితే మీరు ఎలాంటి డిడక్షన్ చూపించుకోరు, డైరెక్ట్ ప్లాట్ రేట్స్ ఉంటున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లాస్ట్ ఇయర్ రిబేట్ అనేది ఎలా ఉండేది అనేది. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 4,60,000 ఉందనుకోండి. ట్యాక్స్ ఎంత వస్తుందంటే 10,500 వస్తుంది. రిబేట్ మీకు 100% వచ్చేస్తుంది 10,500. కాకపోతే మీరు ట్యాక్స్ పేయబుల్ నిల్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ 5 lakhs ఎగ్జాంపుల్ చూస్తే 5 lakh మీరు అప్ టు మ్యాక్సిమం 5 lakh మీకు మ్యాక్సిమం డిబేట్ 12,500 వస్తుందండి. మీరు ఇక్కడ డిబేట్ 12,500 వచ్చేస్తుంది కాబట్టి మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 0 అయిపోతుంది. మళ్ళీ 5 lakh 1 rupee మీరు ఛార్జ్ అయినా ఎక్సెస్ అయినా మీ నెట్ ఇన్కమ్ దానికి 1 rupee ఛార్జ్ అయినా మీకు రిబేట్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ 12,500 ఇక్కడ నెక్స్ట్ ప్లాట్కి వచ్చేస్తుంది. ప్లస్ రిమైనింగ్ అమౌంట్కి 5%. టోటల్ ఇక్కడ 14,500 రిబేట్ అనేది 0 చూపిస్తుంది. ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ 14,500.
మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌లా ఎలాంటి డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రేట్‌ల ఈ విధంగా ఎగ్జంప్షన్స్ ఉంటాయండి. టోటల్ హౌస్ రెంట్ పే డ్యూరింగ్ ద ఇయర్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ మీరు పే చేసిన రెంట్ మీరు హెచ్ఆర్ఏ తీసుకుని ఉంటే మీరు ఇది ఇక్కడ హౌస్ రెంట్ పేడ్ మీరు ఎగ్జామ్షన్ రాదండి. మీరు హౌస్ రెంట్ 3000 ఫర్ మంత్ పే చేసి ఉంటే మీరు ఎలాంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన ఉండదు. అబౌవ్ 3000 ఉంటే సపోర్టెడ్ డాక్యుమెంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు 8333కి అబోవ్ రెంట్ ఫర్ మంత్ పే చేస్తుంటే మీరు ల్యాండ్ పాన్ నెంబర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సెక్షన్ 10(13)A కిందకు వస్తుందండి. మిగతా అన్ని 80C. చాలా సెక్షన్స్ ఉంటాయి. అంటే 80C టోటల్ ఓవరాల్గా మీరు 1,50,000 ఉంటుంది. ఇప్పుడు అన్ని సెక్షన్లు మీరు సబ్మిట్ చేసిన మ్యాక్సిమం 1,50,000 అన్ని సెక్షన్ కలుపుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కలుపుకొని 1,50,000 వరకు ఎగ్జంప్షన్ పొందగలుగుతారు. ఇప్పుడు పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్లో ఇప్పుడు 1,50,000 వరకు చేసుకోవచ్చు. అది 80Cనే వస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఎన్ఐసి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 8. ఇది ఇక్కడ కూడా మీరు 1,50,000 వరకు చూపించుకోవచ్చు. ఇది కాకపోతే ఎన్ఐసికి ఇది పోస్టల్ ఆఫీస్లో తీసుకోవచ్చు అండి. దీనికి లాకింగ్ పీరియడ్ 5 years ఉంటుంది. 5 years వరకు దీనికి మీరు రిడీమ్ చేయడం జరగదు. మళ్ళీ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఎన్ఐసి. నెక్స్ట్ యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నెక్స్ట్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, టర్మ్ డిపాజిట్ అండర్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ 80Cలో వస్తాయండి. పేమెంట్ అండ్ రీపేమెంట్ టువర్డ్స్ పర్చేస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, హౌసింగ్ లోన్, ఓన్లీ ఫస్ట్ లోన్ ప్రిన్సిపల్ పేమెంట్. మీరు ఫస్ట్ టైం హౌస్ లోన్ తీసుకుని ఉంటే అది ఫస్ట్ టైం హౌస్ లోన్ మీకు తీసుకుని ఉంటే మీరు ప్రిన్సిపల్ కూడా ఇక్కడ చూపించవచ్చు అండి. కాకపోతే 80C టోటల్గా మీరు 1,50,000 చూపించాలి. ట్యూషన్ ఫీ అండర్ సెక్షన్ 80C మ్యాక్సిమం 2 children ఎడ్యుకేషన్ ఫీ మీరు సపోర్టెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అది కూడా చూపించుకోవచ్చు అండి. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ అండ్ మ్యూచువల్ ఫండ్ కూడా చూపించుకోవచ్చు. అండ్ అదర్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అండర్ 80C. ఇక్కడ అన్ని 80C కలుపుకొని మ్యాక్సిమం మీరు 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయగలుగుతారండి అండర్ సెక్షన్ 80C. నెక్స్ట్ 80U అండి. ఇక్కడ ఫిజికల్ డిసేబుల్డ్ పర్సన్ సెల్ఫ్ అప్ టు 75,000 వరకు చూపించుకోవచ్చు అండి. అంటే సెల్ఫ్. నెక్స్ట్ సురక్ష సమృద్ధి అకౌంట్ ఫర్ గర్ల్స్, పుట్టిన ఎవరైనా ఆడపిల్లలు ఉంటే అప్ టు 21 years లోపల మీరు ఒక సురక్ష సమృద్ధి అకౌంట్ బ్యాంకులో అయినా పోస్టల్ ఆఫీస్లో మీరు తీసుకోవచ్చు అండి. అప్ టు 1,50,000 కూడా చూపించుకోవచ్చు. అది కూడా మీరు 80C కిందకు వస్తుంది. ఫిజికల్ డిసేబుల్డ్ ఫర్ డిపెండెంట్స్, మీ యొక్క ఎవరైనా డిపెండెంట్స్ ఎవరైనా డిసేబుల్డ్ ఉంటుంటే మీరు అది కూడా అప్ టు 75,000 వరకు మీరు ఇక్కడ చూపించుకోవచ్చు అండి. మ్యాక్సిమం 1,25,000 చూపించుకోవచ్చు. అంటే అది డిపెండెన్స్ బట్టి ఉంటుందండి, డిసేబిలిటీ బట్టి. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రైమ్ ఫర్ ఎంప్లాయీస్, స్పౌస్, డిపెండెంట్స్ అండ్ చిల్డ్రన్స్ అండర్ 80D కింద అప్ టు మీరు 25,000 వరకు చూపించుకోవచ్చు అండి. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ సీనియర్ సిటిజన్కి 50,000 అండి. అదర్ దెన్ సీనియర్ సిటిజన్ 25,000. ఇన్కమ్ ఆన్ హౌస్ ప్రాపర్టీ డిక్లరేషన్ టు బి గివెన్ అండర్ 12C. మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత ఉందో అప్ టు 2 lakh వరకు ఇంట్రెస్ట్ పోర్షన్ చూపించుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ హైయర్ స్టడీస్ ఫర్ సెల్ఫ్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు. దానికి మ్యాక్సిమం లిమిట్ ఏం లేదండి, ఎంతైనా చూపించుకోవచ్చు. కాకపోతే మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్లా మీరు 80Cలో 1,50,000 వరకు చూపించుకోవచ్చు. దానికి అడిషనల్గా ఇక్కడ న్యూ పెన్షన్ స్కీమ్లో ఇంకో 50,000 యాడ్ చేసుకోవచ్చు అండి. 80Cలో 1 ప్లస్ 80CCD అక్కడ 1,50,000 ప్లస్ ఇక్కడ 50,000 టోటల్గా 2 lakhs వరకు చూపించుకోవచ్చు అండి. నెక్స్ట్ సూపర్ టాప్అప్ ప్రీమియం ఫర్ న్యూ మెడికల్ ఇన్సూరెన్స్, మీరు ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకుంటే 80D కింద చూపించుకోవచ్చు అది కూడా. మరి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ బయర్, హోమ్ బయర్, ఒక మీరు ఫైనాన్షియల్ ఇయర్ 16 to 17లా మీరు ఒక హౌసింగ్ లోన్ తీసుకుని ఉంటే ఇక్కడ 24 అండర్ సెక్షన్ ఇక్కడ 12C దగ్గర మ్యాక్సిమం 2 lakh చూపించుకొని ఇక్కడ ఇంకో 50,000 చూపించుకోవచ్చు అండి. దీనికి ఎడిషనల్గా ఆ 2 lakh ఎడిషనల్గా మొత్తం మీరు 2,50,000 వరకు చూపించుకోవచ్చు. కాకపోతే ఈ 50,000 80EL వస్తుంది.
ఇంకోటి కాంట్రిబ్యూషన్ టు పిఎం అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఫర్ కెలామిటీస్. మీరు ఒక పిఎంకైనా సీఎంకైనా ఏదైనా స్టేట్కి మీరు ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేసి ఉంటే మీరు అది కూడా 80Gలో చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ బయర్ లోన్ అవైల్ ఇన్ ఫైనాన్స్ ఎట్ 19 to 20. మీరు 19 నుండి 20 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు హౌసింగ్ తీసుకుంటుంటే పైన చూపించిన 2 lakh అడిషనల్గా ఇంకో ఇక్కడ 1,50,000 ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు అండి. మొత్తం 19-20 తీసుకున్న హౌసింగ్ లోన్ వాళ్ళు 2 lakh ప్లస్ 1,50,000 టోటల్లీ 3,50,000 చూపించుకోవచ్చు అండి. ఈ 1,50,000 అనేది 80EEA కింద చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ అండర్ సెక్షన్ 80EEB మ్యాక్సిమం 1,50,000 ఇక్కడ ఇంకో అడిషనల్గా చూపించుకోవచ్చు అండి. మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ వెహికల్ లోన్ తీసుకుని ఉంటే ఇక్కడ 1,50,000 వరకు ఇంట్రెస్ట్ పోర్షన్ చూపించుకోవచ్చు అండి.